హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను మీ ప్రసన్న వంకాయల అలియాస్ తెలుగు అమ్మాయి. ఈసారి ఏంటంటే కొంచెం ఎప్పుడూ సోది అని అనలే కానీ ఎప్పుడు నార్మల్ థింగ్స్ అయినా కొంచెం టెక్నికల్ ఏమైనా మాట్లాడొచ్చు కదా అనే క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తామని వచ్చాను అనమాట. సో బేసికలీ ఐఎమ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ గైస్ అండ్ మై హస్బెండ్ ఈజ్ అన్ ఎంసీ గ్రాడ్యుయేట్. మేమిద్దరము వెరీ సూన్ అనుకుంటున్నాం ఇన్స్టిట్యూట్, బట్ ఇట్ హ్యాస్ సో మెనీ ఫార్మాలిటీస్ అనమాట. అందుకని వీఆర్ టేకింగ్ టైమ్, వీఆర్ టేకింగ్ గ్రౌండ్ వర్క్ టు స్టార్ట్ దట్. సో అందులోకి మేము ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాం ఇద్దరం. వీఆర్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్ అండ్ కమింగ్ టు దిస్, ఇవాళ వీడియో ఏంటి అంటే, ఇఫ్ యూ గాయస్ ఆర్ ఇంటర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కానీ ఎంసెట్ వాళ్ళు కానీ ఎంసెట్ అయిపోయిన వాళ్ళు కానీ ఉంటే, ఫర్ దోస్ హూ ఆర్ జాయినింగ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉందో, సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో, గో ఫర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్, నాట్ ఎనీ కోర్ సబ్జెక్ట్స్ లైక్ సైబర్ సెక్యూరిటీస్ అని కానీ, మెషిన్ లెర్నింగ్ అని కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కానీ. బికాజ్ ఇవన్నీ మేము ఒక సబ్జెక్ట్ చదివాం. వీఆర్ ఫ్రమ్ 2019 బీటెక్ గ్రాడ్యుయేట్స్ అనమాట. మా టైం అప్పుడు ఏమైందంటే వీ హ్యావ్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్. సో మా అప్పుడు వీఆర్ ఫ్రమ్ 2019 గ్రాడ్యుయేట్స్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు, నియర్ బై గుంటూరులో ఆర్ఎల్ఎన్ఎస్సి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుకున్నాను అనమాట. నాకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ లేక అండ్ ఇంట్లో పేరెంట్స్ కూడా సమ్ ఎక్స్‌వైజెడ్ రీజన్స్ వల్ల జాబ్ వద్దన్నారు. సో ఐ డెంట్ ప్లేస్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ అనమాట. నేను ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ ఛానల్. కుకింగ్ ఏంటి, డెకరేషన్ ఏంటి, ప్లేయింగ్ ఏంటి, యాంకరింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై మీ, విచ్ ఈజ్ మేనేజ్డ్ బై మీ అనమాట. మై యూట్యూబ్ ఛానల్ అన్నా కానీ, ఎడిటింగ్ కానీ. మై ఓన్ ఫ్రెండ్ పండు, షీఈ్ రేష్మా, షీ హెల్ప్ మీ ఇన్ దిస్ ఛానల్ టు మేక్ కంటెంట్ అనమాట. అండ్ నా బ్రెయిన్ వాడాను, నా స్ట్రాటజీస్ వాడాను, నా స్కిల్స్ వాడాను టు డెవలప్ దిస్. అండ్ నేను సూపర్ డూపర్ హిట్ అని నేను చెప్పను, బట్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్ సక్సెస్ ఫీల్డ్ అనమాట. సో ఇది నేను ఎలాగా నాలెడ్జ్ షేర్ చేయొచ్చు, నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ గుడ్ అని నాకు అర్థమయ్యి నాకు నచ్చింది నేను చెప్తూ ఉన్నాను అంతే. సో ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ వచ్చేసాయి ఇంజనీరింగ్లో. సో పిల్లలు 18-16 ఏజ్లో మనము బీటెక్ చేయాలన్నమాట. కొంతమందికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, లేదా చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. దోస్ డోంట్ హ్యావ్ క్లారిటీ ఇన్ దేర్ లైఫ్స్, ఆర్ ఎవరో చదువుకోమన్నారని చెప్పి, పేరెంట్స్ చదువుకోమన్నారని, చుట్టాలు చదువుకోమన్నారని సాఫ్ట్వేర్లోకి వచ్చేస్తారు. వచ్చినా ప్రాబ్లం లేదు. బట్ ఇఫ్ యూ డిగ్ ఇన్ టు ఏ కోర్స్ అంటే అక్కడ ఏమవుతుందంటే పప్పులో కాలేశారు అంటే యూ నీడ్ టు స్టిక్ దేర్. లేదంటే నాలా అయిపోద్ది అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ చేయడానికి ఉండదు. ఇలా డిఫరెంట్ స్కిల్స్ ఉన్నా కానీ యూ కాంట్ హ్యావ్ ఏ జాబ్ బికాజ్ యూ విల్ హ్యావ్ ఏ గ్యాప్ అనమాట. సో కెరియర్కి స్టడీస్కి మధ్యలో గ్యాప్ ఏంటి అంటారు. సో దట్ ముందులే కొంచెం క్లారిటీ తెచ్చుకొని ఆ ఇంజనీరింగ్ కోర్స్లో జాయిన్ అవ్వండి అని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ ఏంటంటే డేటా సైన్స్ అండ్ ఏఐ ఆర్ సైబర్ సెక్యూరిటీస్. సైబర్ సెక్యూరిటీస్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే టు సెక్యూర్ ద డేటా. సెక్యూర్ అంటే లైక్ నేషనల్ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, ఆర్ యువర్ డేటాబేస్ అని కానీ, మీ ఫోన్ కానీ, మీ ఫ్యామిలీ కానీ, మీరు చేసే వర్క్ ఏదైనా కంపెనీలో హైర్ చేసుకుంటే మిమ్మల్ని, వాళ్ళ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ కానీ, ద సేఫ్టీ యూ ప్రొవైడ్. ఇప్పుడు మన ఫేస్బుక్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా, వాట్సాప్లో అయినా, ఏదైనా కానీ మన పాస్వర్డ్ లేకుండా ఏది లాగిన్ అవ్వలేం కదా. సో టు సేవ్ యువర్ పాస్వర్డ్, టు సేవ్ యువర్ డివైస్ అని గాను డేటా సేవ్ చేసుకోవడానికి సైబర్ సెక్యూరిటీస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ టు స్టడీ అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు స్టడీ యాజ్ వెల్, బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ సబ్జెక్ట్. సో అందుకని ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టేక్ సైబర్ సెక్యూరిటీస్. కానీ నేను ఏమంటానంటే లెట్ మీ కంప్లీట్. సైబర్ సెక్యూరిటీస్ అయిపోయింది, దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ రోబోటిక్స్. ఎక్కడైనా ఇప్పుడు సెన్సార్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం మాల్కి వెళ్ళినా, ఎక్సిలేటర్ అయినా, ఏదైనా కానీ మనం వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్స్ అనమాట, రోబోటిక్స్. ఇది చాలా మంచి ప్లాట్ఫామే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ విచ్ మేక్స్ హ్యూమన్ ప్రాసెస్ ఈజియర్. సో నేను ఈ సబ్జెక్ట్ స్టడీ చేశాను, నేను ప్రాజెక్ట్ చేశాను. అండ్ మై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ నేమ్ ఇస్ అపర్ణ టీచర్. సో నాకు బాగా ఐడియా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, వాట్ ఈజ్ ఏ అనేది. అందుకని కొంచెం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఇది వెరీ గుడ్ ప్లాట్ఫామ్. యూ కెన్ లెర్న్ మచ్, యూ కెన్ క్రియేట్ వండర్స్ అనమాట. దీంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్. దాని తర్వాత వచ్చేసి డేటా సైన్స్ అనేది డేటా అనలిటిస్ట్ అనొచ్చు, డేటా సైన్స్ అనొచ్చు. ఈ డేటా అనలిటిస్ట్ ఏంటంటే which stores huge amount of data అనమాట, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. అండ్
డివైడెడ్ ఇంటూ స్ట్రక్చర్స్. అంటే నేను చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే మైనింగ్ కాంపిటేటర్స్ ఫ్రమ్ లార్జ్ అన్స్ట్రక్చర్డ్ డేటా సెట్స్. స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ డేటా సెట్స్ ఉంటాయి. డేటా సెట్స్ అంటే ఇప్పుడు A1 అని ఉంటుంది అనమాట. ఈ 3 ఒకే డేటాబేస్లో ఉంటే ఈ 3ని సార్ట్అవుట్ చేయాలి. ఎందుకంటే A అనేది ఆల్ఫాబెట్స్, 1 అనేది న్యూమరికల్స్, అనేది స్పెషల్ సింబల్స్. ఇలాగా డిఫరెంట్గా సార్ట్అవుట్ చేసేయాలన్నమాట డేటా మొత్తాన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫ్స్ అనమాట. గ్రాఫ్స్ అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చదువుకున్నాం, 10th ఉన్నప్పుడు బార్ గ్రాఫ్స్ అని, పై డయాగ్రామ్స్ అని. అంటే వెరీ లిటిల్గా నేను చెప్తున్నాను. సో ఇలా ఉంటుంది అనమాట డేటా సైన్స్. బట్ డేటా సైన్స్ ఈజ్ వెరీ బూమింగ్ బికాస్ వీ హ్యావ్ హ్యూజ్ డేటా టు షేర్ ఆర్ టు స్టోర్. వై? బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ అండ్ వండర్స్ ఇన్ సోషల్ మీడియా. బికాస్ సోషల్ మీడియానే కాదు, బ్యాంక్స్ అని కానీ, స్కూల్స్ అని కానీ, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో కానీ వీ నీడ్ టు స్టోర్ డేటా కదా. అందుకని డేటా సైన్స్ ఈజ్ యూజ్డ్ అనమాట. బట్ నేను స్పెషల్గా ఏం చెప్తున్నానంటే టేక్ ఏ కోర్స్ సబ్జెక్ట్ ఈజ్ వేస్ట్ అని నా ఉద్దేశం. నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకున్నారనుకోండి, ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ నేను మాత్రం 2019 బ్యాచ్ పాస్ అవుట్ 54 సబ్జెక్ట్స్ చదువుకున్నాను అనమాట. నాట్ డీప్. మాకున్న సబ్జెక్ట్ మాకు ఒక టెక్స్ట్ బుక్ ఇస్తారు, ఆ టెక్స్ట్ బుక్ మొత్తం మేము ప్రిపేర్ అవుతాం. ఫుల్ స్టాక్, హాఫ్ స్టాక్, బ్యాక్ స్టాక్ అని నేను చెప్పను. బట్ ఇఫ్ యూ లెర్న్ సంథింగ్, జావా అనేది ఇప్పుడైనా నేను మాట్లాడగలను, చెప్పగలను. బట్ వెరీ బేసిక్స్. బికాస్ ఐ హ్యావ్ 6 years or 5 years గ్యాప్. నేను మళ్ళీ చదువుకుంటే, మళ్ళీ రీచెక్ చేసుకుంటే ఐ కెన్ సెన్స్ ఇట్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ అనమాట. సో అంత బాగా చదువుకున్నాము అప్పుడు. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది తీసుకోండి. 3rd yearకి వచ్చేసరికి ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ఇంకా చాలా మినీ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. అక్కడ మీ స్కిల్ ఏంటి అనేది మీరు డెవలప్ చేసుకోండి. అండ్ ప్రెజెంట్ బూమింగ్ ఏంటి అంటే UI అండ్ UX. సో ఈ రెండిట్లో UI అంటే యూజర్ ఇంటర్ఫేస్, UX అంటే UX ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. దీని గురించి నేను తర్వాత చెప్తాను. దిస్ ఈజ్ ఫర్ ఆఫ్టర్ బీటెక్ స్టూడెంట్స్ హూ ఆర్ అన్ఎంప్లాయిడ్, హూ వాంట్ టు చేంజ్ దేర్ కెరియర్స్, హూ వాంట్ టు చేంజ్ దేర్ ఆర్ షిఫ్ట్ దేర్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట, ఆఫ్టర్ బీటెక్ వాళ్ళ గురించి. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫర్ ద కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అని నేను చెప్పను. ఫర్ ద స్టూడెంట్స్ who passed the MCET, who cleared their MCET and wanted to start their career in BTech graduation. So this is it అనమాట. Thank you. Signing off.